గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. ప్రధానంగా ఈ వీడియోలో చెప్పేటటువంటి విషయం ఏంటంటే, చాలామంది డువాడే ఛానల్కు కింద కామెంట్ రూపంలో నిన్న మనం అడిగినటువంటి విషయాలు కొంత జెన్యూన్గా ఉన్నటువంటి సమాచారానికి సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. సో ఎవరైతే టీఎస్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ అప్లై చేసినటువంటి ఉమెన్స్ ఉంటారో, వాళ్ళు ప్రెగ్నెన్సీ తోటి ఉండి సార్ మాకు అవకాశం కోల్పోతాం కదా, కడుపులో బాబు ఉంటుండు, మేము పరిగెత్తే పరిస్థితి ఉండదు, దీనికి ఏమైనా సజెషన్ చేయగలుగుతారా ఏంది అని ఇద్దరు ముగ్గురు కాల్ చేసిర్రు. మళ్ళీ కూడా నిన్న డైరెక్టర్ కూడా కలవడం జరిగింది. సో పర్టికులర్గా ఏంటి అంటే, యాక్చువల్గా టీఎస్ఎల్ పిఆర్బి అయితే రూల్ ఈజ్ రూల్ అంటది. అది ఎప్పుడైనా మీకు ఉన్నటువంటి పాసిబిలిటీస్ బట్టి డెఫినెట్లీ పరిగెత్తాల్సిందే, ఈవెంట్స్ చేయాల్సిందే అనేది వాళ్ళు చెప్పేటటువంటి విషయం ఉంటుంది. మ్యాథ్స్ అయితే అది ఉంటుంది. సో అయితే నేనేమంటున్నా అంటే, మీరే ఒక్కరే ఉండరు కాబట్టి, ఇది ప్రతి స్త్రీకి ఉండేటటువంటి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఉండేటటువంటి సమస్య కాబట్టి, మీరు ఈ వీడియో చూసే వేరే వాళ్ళు కూడా మేల్ అయినా కావచ్చు ఫీమేల్ అయినా కావచ్చు, ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఎవరికైనా దీన్ని వీడియో పంపించే ప్రయత్నం చేయండి. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు కాబట్టి, మీరు రెమెడీ ఏమైనా దొరుకుతుందేమో, రిలీఫ్ ఏమైనా దొరుకుతుందేమో హైకోర్టుని ఆశ్రయించే ప్రయత్నం చేయండి. అంటే అడగండి. దానికి మనం అడగాల్సినటువంటి రెమెడీ ఏంటంటే, జనరల్గా ఆర్టికల్ 19G అనేది ఫండమెంటల్ రైట్, ఇష్టం ఉన్నటువంటి వృత్తిని స్వీకరించే స్వేచ్ఛ అనేది ఉంటుంది కాబట్టి, సో ఇది మనం ఈ టైంలో కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం, మీకు ఒక్కరికే కాదు కదా, మన అందరికి కూడా సేమ్ ఉంటుంది కాబట్టి, ఇది ఇవాళ కాకుండా రూల్ పొజిషన్ అనేది రేపైనా మారవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒక ప్రయత్నం అయితే చేయండి, హైకోర్టుని ఆశ్రయించే ప్రయత్నం చేయండి. మీరు ఒక మాట, ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీతో ఉన్నారు కాబట్టి, మీకు ఈవెంట్స్ది ఇప్పుడు రిలీఫ్ అడిగి, ఈవెంట్స్కు లేకుండా డైరెక్ట్గా ఎగ్జామినేషన్కు రిలీఫ్ ఇచ్చి, ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈవెంట్స్ని కండక్ట్ చేయడం కోసం మీరు 100 మంది ఉంటారా, 50 మంది ఉంటారా, స్టేట్ వైడ్గా సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కానీ కానిస్టేబుల్ సంబంధించి కానీ డెఫినెట్లీ ఉంటారు. మీరు ఒక్కరే సమస్య కాదు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది నాకు కాల్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి చెప్తున్నా, మీరు హైకోర్టుని ఆశ్రయించి, సార్ మాకు ముందైతే ఎగ్జామినేషన్కి అలౌ చేసి, మెయిన్స్ ఎగ్జామినేషన్కి అలౌ చేసి, తర్వాత మాలాంటి ఉమెన్స్ అందరికి కూడా ఎంతమంది ఉన్నారో అంతమందికి తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేసి, అవసరమైతే సపరేట్గా ట్రైనింగ్ పంపించే ప్రయత్నంగా, మీకు ఉన్నటువంటి డెలివరీ టైం, ఆ తర్వాత మీకు ఫిజికల్గా ఫిట్ ఎంతకాలానికి వస్తుంది, సో అడిగే ప్రయత్నం అయితే చేయండి. నేనేమంటున్నానంటే, ఒక రిలీఫ్ అడిగే ప్రయత్నం చేయండి. దాదాపుగా నేను అడ్వకేట్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఉండొచ్చేమో మీరు చెప్పేటటువంటి సజెషన్ అయితే బాగానే ఉంది, సో కానీ పర్టికులర్గా వస్తుంది వీళ్ళకు అవకాశం అయితే అని వాళ్ళైతే చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది గతంలో ఉన్నటువంటి ప్రొసీజర్ కాదు. ఇప్పుడు మీరు కోర్టుని ఆశ్రయించాక, ఒకప్పుడు అసలు పోలీస్ బలగాల్లో ఉమెన్స్ ఎందుకు, లేకపోతే సాయుధ బలగాల్లో ఉమెన్స్ ఎందుకు, అసలు లేదు కదా, అది అవకాశమే లేదు. కానీ మాకు ఫండమెంటల్ రైట్ కదా, మాకు ఎందుకు అవకాశం కల్పించరు అని ఛాలెంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు సాయుధ బలగాల్లో కూడా ఉమెన్స్కి అవకాశం ఇస్తారు. ఈరోజు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఉమెను లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఏమైనా మీకు మరి ముందుగా ఎగ్జామినేషన్స్కి మెయిన్స్కు అలౌ చేసి, తర్వాత మీ ఈవెంట్స్ కండక్ట్ చేసి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే సపరేట్ ట్రైనింగ్, ఏమైనా మీరు 50 మంది ఉంటే 50 మందికి సపరేట్ ట్రైనింగ్, సపరేట్ అపాయింట్మెంటు, 100 మంది ఉంటే 100 మందికి సపరేట్ ట్రైనింగ్, సపరేట్ అపాయింట్మెంటు, అలా ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుందేమో చూడండి. ఒక ప్రయత్నం అయితే చేయండి. డెఫినెట్లీ మీకు ఒక రిలీఫ్ అనేది, ఎందుకంటే మదన పడొద్దు ఎవరు కూడా, అందరూ కూడా మధ్యతరగతి నిరుపేద కుటుంబం నుంచి ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలకు అవకాశాలకు మీరు ఆశిస్తుంటారు కాబట్టి, ఒక రిలీఫ్ అనేది దక్కుతుందేమో చూడండి. ఓకేనా? ఏదన్నా ఉన్నా కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు ఒకవేళ కోర్టుని ఎలా అప్రోచ్ కావాలి, ఏమైనా సజెషన్ ఉంటే కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. మిగతా వాళ్ళు కూడా ఈ వీడియోని వాళ్ళకి అవకాశం దక్కే విధంగా వేరే గ్రూపుల్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. జై హింద్.